భారత రాజ్యాంగానికి 4 ఎస్టేట్స్ ఉంటాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది కార్యనిర్వహణ శాఖ, అడ్మినిస్ట్రేషనల్ వ్యవస్థ. దీంట్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ గురించి గతంలో దాసరి నారాయణరావు గారు అని ఆయన ఒక లిరిక్ రాశారు. దాంట్లో ఎన్నడు రాని ఆఫీసరు గుడిసె ముందుకొస్తుండు, కడుపుల సల్ల కదలకుండా కారు మీద వస్తుండు, శ్రమదానం పేరుతోన పలుగుపారబట్టిండు, అంగస్తరు చెడకుండా తట్టనెత్తినెత్తిండు, పేపర్లో ఫోటోలకి పోజులిచ్చి నిలుచుండు. ఈ పదాలు అచ్చు గుద్దినట్టు సరిపోయేటటువంటి ఓ అద్భుతమైన సంఘటన మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. జీకొండూరు మండల కేంద్రమైనటువంటి జీకొండూరు గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటటువంటి ఓ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమం. కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అడ్మినిస్ట్రేషనల్ అధికారులు అందరినీ కూడా సమాయత్తపరిచింది. వాళ్ళు ప్రతి 3వ శనివారం వాళ్ళు కార్యక్రమాలు కొన్ని నిర్వహించి ఈ వ్యర్థాలని లేకపోతే పర్యావరణం అని చెత్తా చెదారం గురించి రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేసి వాటి ద్వారా గ్రామాలను శుభ్రపరిచి ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని, స్వచ్ఛమైనది స్వర్ణాంధ్రమైనటువంటి ప్రదేశాన్ని నిర్మించాలనే ప్రయత్నం చేస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని ఇక్కడ అధికారులు ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు, ఏ విధంగా అశ్రద్ధ, దాన్ని ఏమంటారు, నిర్లక్ష్యపు నీడలో జోగుతున్నారో మీ కళ్ళకు చూపించే ప్రయత్నం 3R న్యూస్ చేస్తుంది. ఏ ప్రాంతం అయితే నేను మీకు చూపించబోతున్నానో అది ఎంఆర్ఓ ఆఫీస్కి కూతవేటి దూరం. ఇక్కడ వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ వసతి గృహం. అలాగే ఈ పక్కన ఎండిఓ ఆఫీసు. ఇక్కడ విద్యాశాఖకు సంబంధించిన ఆఫీసు. అటు పక్కన గవర్నమెంట్ స్కూలు. ఇన్ని స్కూల్స్, ఇన్ని రకాల ఆఫీసులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మన వాళ్ళు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో ఇక్కడ చిన్న చిన్న మొక్కలు, ఎందుకు పనికిరాని మొక్కలు, వాళ్ళ యొక్క అతి విలువైన సమయాన్ని కేటాయించి ఏడకొచ్చి మొక్కలు పాతారన్నమాట. ఇవి పాతి వీటికి ఫోటోలకి పోజులు ఇచ్చి ఆఫీస్కి ప్రభుత్వానికి చేరేటట్టుగా పంపిస్తున్నారు. ఇలా ప్రతి 3వ శనివారం వాళ్ళు నిర్వహించే కార్యక్రమాలు ఎంత దారుణంగా ఉంటాయి. ఇది చూస్తున్నారు. ఇదంతా కూడా చెత్త చెదారం అంతా ఏమీ క్లీన్ చేయలేదు. అందులో మళ్ళీ కరెంటు వైర్ల కింద ఈ మొక్కలు నాటారు. అసలు ఎందుకు చేశారు, ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. ఎంతవరకు ఏదో ఒకటి చేశాము, ఫోటోలు దింపాము, పంపించాము అనే కాన్సెప్ట్ తప్ప చిత్తశుద్ధి ఏ మాత్రం కూడా కనిపించదు. ఇక్కడున్న ఈ అధికారులందరూ కూడా ఇదొక్కటే కాదు, గ్రామాలలో ఉండే సమస్యల పరిష్కారానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా ఎలా ఉంటాయంటే అనిపించే కార్యక్రమాలే ఉంటాయి. మీరు పీజీఆర్ఎస్లో ఎన్నో కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఆ కంప్లైంట్లు పరిష్కరించాల్సినటువంటి గ్రామస్థాయి ఉన్నత అధికారులందరూ కూడా ఎంత నెగ్లిజెన్సీ అంటే ఎన్ని సమస్యలు పెరిగిపోతున్నాయో, సమస్యల పరిష్కార వేదిక అంటేనే అసహ్యం కలిగించే విధంగా ఇక్కడ అధికారులు చేస్తున్నటువంటి విధానం జుగుప్స కలిగిస్తుంది అనమాట. ఆ వివరాలు వాళ్ళు చేసినటువంటి కొన్ని పీజీఆర్ఎస్ కంప్లైంట్లో వాళ్ళు చేసినటువంటి లోటుపాట్లను మీకు చూపించే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను. 1, 2, 3. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా 3వ శనివారం నిర్వహించే కార్యక్రమాలు అన్నమాట. ఆ కార్యక్రమంలో భాగంగా హడావుడిగా కొంతమందిని పోగు చేశారు. ఏవో 4 మొక్కలు తీసుకొచ్చేసారు, పాతి ఫోటోలకి పోజులు ఇచ్చి అనిపించేశారు. అనిపించిన తరువాత ఆ మొక్కలు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయో చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. చూడండి, ఈ పక్కన ఉన్న మురుగు అట్లాగే ఉంది, కళ్ళకి కనపడల వాళ్ళకి. ఆ పందులు అలాగే ఉన్నాయి, అవి కనిపించాల. ఆ పందులు వీళ్ళు నాటినటువంటి మొక్కల్ని ఏ విధంగా పీకేసినాయో చూడండి. కనీసం సెక్యూరిటీ కూడా లేదు, గార్డ్ కూడా పెట్టలేదు. ఎందుకు నాటారు? ఇంతమంది యొక్క విలువైన సమయాన్ని ఎందుకు వృధా? ఈ పరిసర ప్రాంతాల్లోనే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ కరెంటు పోల్స్, ట్రాన్స్ఫార్మర్ ఎంత కిందకు ఉందో చూడండి. ఇంత కిందకు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆ డోర్ కూడా తీసే ఉందండి. ఎవరైనా చిన్న పిల్లలు ఇక్కడ పక్కనే ఉన్న స్కూల్ పిల్లలు చేతులు పెడతాడా లేకపోతే గుడ్లు వచ్చి దాంట్లో తలక పెడతాయా అనేది అర్థం కూడా లేకుండా అంత ఉన్నతాధికారులు ఇదే ఏరియాలో పనిచేసి వెళ్ళారు. కనీసం పక్కన జరుగుతున్న సమస్యలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. పందులు స్వైర విహారం చేస్తూ ఉంటాయి, కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉంటాయి.
ఎవరికి పట్టదు, ఏ అధికారికి పట్టదు. క్యారేజీ తెచ్చుకుంటారు, క్యారేజీ తినేసేసి ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఇది ఇక్కడ అధికారుల యొక్క దుస్థితి. 2 సంవత్సరాల నుంచి నీళ్లు దూరం అయిపోయినాయి. మురికి కాలువలో పంప్ అయింది, మొయ్యలేకపోతున్నా. ఇది పులివాగులోకి నీళ్లు పోయేటట్టు తూము బాగు చేయించాలండి. 10 ఇళ్ళోళ్ళ నీళ్లు కూడా ఇక్కడే వాడకం నీళ్లు స్టాక్ అయిపోతున్నాయి. దాంట్లోనే పంపు ఉంది. ఆ పంపు నీళ్ళు మీరు పట్టుకొని వెళ్తూ ఉంటారు. మురుగు నీళ్ళలో ఉన్న పంపులో నీళ్ళని మీరు వాడుకుంటున్నారు. తాగటాకేనా? కొంచెం బాగా కాగబెట్టుకుని తాగుతా. మరి ఏం చేయను? అదే అదే అదేలే. అయితే తాగటం అయితే ఈ నీళ్ళే. ఓకే అమ్మా. మాది జీకొండూరు మండలం అండి. కొండూరు నిండా పందులు కుక్కలు బీభత్సంగా తిరుగుతున్నాయండి. వాటి వల్ల నేను కింద పడిపోయానండి. ఆ పందుల మీద కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. పందులు వస్తున్నాయి, మీరు చెప్పాము, అయినా రెస్పాండ్ లేదండి. మాది జీకొండూరు గ్రామం, జీకొండూరు మండలం అండి. మాది మంగళవాడ బజార్ అండి. పందులు బాగా ఎక్కువగా తిరుగుతున్నాయండి. ఇక్కడ మాకు ఇబ్బందిగా ఉందండి. చెత్త బండి కూడా మాకు రావట్లేదండి. చెత్త తీసపోయి ఆడబోతేనేమో మా పక్కల అమ్మటోళ్ళు అరుతున్నారు. పందులన్నీ గొడవ అవుతున్నాయి మాకు. సెక్రటరీ గారు ఏం పట్టించుకోవట్లేదండి. అక్కడ పోతుంటేనే వర్షం వస్తుంది, రోజు పోసిని అంత చెత్త అంత ఆగమైపోయి పందులు కుక్కలు తయారైపోతున్నాయి. వాటి గురించి పట్టించుకోవట్లేదు. అంతకుముందు ఒక మేడం గారు ఉండేవాళ్ళండి, కొంచెం బాగా క్లీన్ చేయించేది, శుభ్రంగా చల్లిచ్చేదండి. ఇప్పుడైతే ఏమీ లేదండి. అసలు సెక్రటరీ గారు ఏం పట్టించుకోవట్లేదండి. అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని చూపించే ప్రయత్నం భాగంగా మెయిన్ రోడ్లో ఉన్నాం. జీకొండూరు మెయిన్ రోడ్లో ఉన్నాం. ఈ మెయిన్ రోడ్లో ఏ చిన్న వర్షం పడినా సరే ఏ విధంగా నీళ్ళు నిలిచిపోతున్నాయి చూడండి. అదేవిధంగా అక్కడ ఓ పెద్ద గొయ్యి ఉంది. ఈ నీళ్లు నిలబడినప్పుడు ఎవరైనా తెలియక వస్తే మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్ అవ్వడం ఖాయం. అలాంటి పరిస్థితి ఊరు మధ్యలో ఉన్నా సరే పంచాయతీ డిపార్ట్మెంట్కి, పంచాయతీరాజ్ శాఖకి సెక్షన్ 53 ప్రకారంగా ప్రతి రోడ్డు అంటే మనకి జడ్పీ రోడ్లు కానివ్వండి, అలాగే అంతర్గత రోడ్లు ఏవైతే ఉంటాయో అవి కానీ, ఏదైనా ఊరు మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి రహదారులు అయినా కానీ, నేషనల్ హైవే కాకుండా ఏ రోడ్నైనా సరిచేయడానికి పంచాయతీరాజ్ శాఖకి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఉన్నా కూడా ఏమి పట్టించుకోకుండా ఏ విధంగా వదిలేస్తున్నారు. సంవత్సరాల తరబడి ఎంతమందికి ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది ఆర్థికంగా నష్టపోతున్నా సరే పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ. ఇలాంటి పరిస్థితి జీకొండూరు మండలంలో అధికారుల్లో ఉందన్నమాట. ఇక్కడ రోడ్డు మీద గుంట ఒకటి బాగా పడి బైక్ వాళ్ళు చాలా ఇబ్బంది పడి కింద పడుతున్నారు, లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల వాటిని ఆ గుంటను పోడ్చమని మన మండల ఎంఆర్ఓ గారి ఎంఆర్ఓ పీజేఆర్ఎస్ కంప్లైంట్ ఎవరిచ్చినా దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత గవర్నమెంట్ అధికారులు, అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఉంటుంది. అలాంటి పీజేఆర్ఎస్ కంప్లైంట్ గత 3 సంవత్సరాలుగా నేను ప్రయాసపడి ఇచ్చినా కానీ ఇంతవరకు దాని పరిష్కార మార్గాలు అన్వేషించట్లేదు. ఎండార్స్మెంట్ ఇవ్వకుండా ఆ యొక్క సమస్యల్ని క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారన్నమాట. ఇది మండల స్థాయిలో ఉన్న అధికారుల అందరి యొక్క పనితీరు. ఇది ఎవ్వరూ కూడా పీజేఆర్ఎస్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలా కనిపించట్లేదు. అది ఎలా ఉంది అంటే చెత్తపట్ల వేసేటటువంటి ఒక నకల్లాగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి ఆ కార్యక్రమాన్ని భాగంగా
ఇక్కడ ఈ రోడ్డుకి సమస్య వచ్చిందని చెప్పి నేను పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ రోడ్డుకి 3 మ్యాన్ కమిటీ వేశారు. 3 మ్యాన్ కమిటీ వచ్చి పరిశీలించి వాళ్ళు ఇచ్చిన తీర్పు ఎంత భయంకరంగా ఉంది ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నానో అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఎంపీడీఓ అనే అతను పీజేఆర్ఎస్లో ఎన్ఆర్జీసీ నిధుల కింద అన్యాయం జరిగింది బాబు అంటూ ఒక అతను కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కొట్టించి ఆ కంప్లైంట్ని రిటర్న్ తీసుకున్న పరిస్థితి. ఆ కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటాకెళ్తే ఎంపీడీఓ అంటాయంట అణిగిందా అంటాయంట. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే కంప్లైంట్ ఇస్తే కొట్టించేస్తారు. కొట్టిన దానికి ఎంపీడీఓ సహాయ సహకారాలు అందిస్తాడు. ఇలాంటి పరిస్థితి జీకొండూరు మండలంలో అధికారుల యొక్క అలసత్వం, నిరంకుశత్వం, రౌడీయిజం కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా పీజీఆర్ఎస్ కంప్లైంట్ పరిష్కార మార్గాలు కనిపిస్తు. ఇప్పుడు కందులపాడులో కూడా ఒక పరిస్థితి అది. ఆ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నేను చేస్తున్నటువంటి పోరాటాన్ని ఇప్పటికీ కూడా అధికారులు, గ్రామ స్థాయిలో ఉన్నతాధికారులు ఎటువంటి రెస్పాండ్ లేకపోవడం విచిత్రమైన పరిస్థితి అన్నమాట. పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెడతామంటే ఎవ్వడో పెట్టకూడదు, అనవసరం, ఇంకా పనులు అవ్వు అని అనుకునే పరిస్థితికి దాదాపుగా తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. నా పేరు చల్లా శైలజ అండి. కందులపాడు అడ్డ రోడ్లో మాకు ఇల్లు ఉంది. అయితే దాని ఇంటి ముందల గేదెలు షాప్, నూడిల్స్ పాయింట్ షాపు, గేదెలు కట్టేసి మా పక్కన రోడ్డు అంతా అక్కడి నుంచి రోడ్డు డొంక రోడ్డు అండి అది. ఆ రోడ్లో అంతా ఆక్యుపై చేసుకున్నారు. ఇల్లు కూడా కట్టేశారు. మేము కంప్లైంట్ చేసాము గతంలో కూడా. మాకు రోడ్డు డ్రైనేజ్ అన్నీ కావాలని మేము అడిగాము. ఎవరు గ్రామాధికారులు కానీ సచివాలయంలో కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోపోయినా కానీ మేము కొన్ని 2021లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము సచివాలయంలో. ఇప్పుడు మళ్ళీ పీజీఆర్కి మేము ఎంఆర్ఓ గారికి చేసాము. ఫస్ట్ డిసెంబర్లో కంప్లైంట్ చేసాము. ఆయన కూడా ఏమి రెస్పాండ్ కాలేదు. అయిన తర్వాత మళ్ళీ మేము పీజీఆర్కి పెట్టాము. పీజీఆర్కి పోయిన తర్వాత ఒక కంప్లైంట్ అయిపోయిందండి, క్లోజ్ అయిందని చేసేసారు. పరిష్కారం అయిందేనని చేశారు. ఏమి పరిష్కారం చేయకుండానే మళ్ళీ మేము రీఓపెన్ చేసాం ఆ కంప్లైంట్ని. రీఓపెన్ చేసినప్పుడు ఆర్డీఓ గారికి పోయింది. ఆర్డీఓ గారి నుంచి కూడా మా ఫోన్లో ఎండోర్స్మెంట్ లెటర్ ఇచ్చేశారు. ఫస్ట్ ఎండోర్స్మెంట్ లెటర్ కూడా అండి విఆర్ఓ గారు వచ్చేసి చదవకుండా ఫోటో తీసుకొని సంతకం చేయించుకొని వెళ్ళిపోయారండి. రెండోసారేమో మేము మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు ఆర్డీఓ గారికి పోయింది. ఆర్డీఓ గారి దగ్గర కూడా మేము కలిసామండి. ఆర్డీఓ గారి దగ్గర కలిసిన తర్వాత ఆర్డీఓ గారు పోయిన తర్వాత ఎండోర్స్మెంట్ లెటర్ ఇచ్చేశారు. ఎండోర్స్మెంట్ లెటర్ ఇచ్చారు. ఏందండి ఇది అని అంటే మళ్ళీ క్లోజ్ అయిందని అన్నారు. మళ్ళీ రీఓపెన్ చేయడానికి లేదు. అయితే మళ్ళీ ఆర్డీఓ గారు దగ్గరికి వెళ్ళాము. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేయడానికి లేదని మళ్ళీ అంత ముందల వెంకటేశ్వర పేరున కంప్లైంట్ ఉందండి. రా వెంకటేశ్వర అందరం కలిసి ఇచ్చిందేను ఆడ బాధితులని. మళ్ళీ నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత ఆర్డీఓ గారు రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఎంఆర్ఓ గారికి చేశారు. ఇప్పుడు కంప్లైంట్ జరుగుతూనే ఉంది. ఇంతవరకు ఏం లేదు. వచ్చి చూసి వెళ్తున్నారే కానీ గేదెలు పాక తీపిచ్చారు, గేదెలు కట్టేస్తున్నారు. ఎదురుది నాది ఏదన్నా ప్రభుత్వ భూమిలో ఉంది అని అనేసి నాది పగలగొట్టిచ్చేశారు. అది నోటీసులు కూడా ఇచ్చారు. ఇచ్చి క్లియరెన్స్ చేసుకోమని చెప్పేశారు. నాది కూడా గోడలు పగలగొట్టేసేసారు. మరి నా పక్కన అతనిది కూడా నా దానికి మళ్ళీగానే వేసుకున్నదేను, కానీ అతని మట్టికి టచ్ చేయలేదు. అటు పక్కన అతనిది గొర్రె నాగరాజు అని అతనిది అతనికి పునాది వేసేటప్పుడే మేము కంప్లైంట్ చేసామండి, ఇది రోడ్డు ఇది కాదు అని. అంటే సిమెంట్ గోడలు కొంతవరకు పోయిన తర్వాత అప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి మేము ఇచ్చిన తర్వాత అప్పుడు వచ్చి అది పగలగొట్టిచ్చారు. ఇది మట్టికి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అతని మట్టుకు అన్నీ అటు ఇటు టచ్ చేశారే కానీ గేదెలను కూడా అట్టాగే కట్టేస్తున్నారు. నా ఇంటి ముందల బాగా తినిపించినా కానీ గేదెలు కట్టుకోయలు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పీజేఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వటము అంటే ఎంత భయంకరమైన పరిస్థితికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని. ఎప్పటికైనా పై అధికారులు గమనించి ఇక్కడి అధికారుల్లో చలనాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.
వారి ఉద్యోగం నుంచి ఉద్వాసన కలిగిస్తారో చూడాలి.